ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈయన బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మొన్నదాకా తెలంగాణ బీఎస్పీకి ఆయన చీఫ్. అయితే రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడండి. అద్భుతమైన స్టేట్మెంట్. నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే చాలా రెస్పెక్ట్. ఆయన చాలా రెస్పెక్ట్ చేశాను. ఏ రోజు ఆయన ఎప్పుడు నేను విమర్శించింది కూడా లేదు, విమర్శించే పనులు కూడా ఆయన ఎప్పుడు చేయలేదు. అయితే ఆయన ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఆంధ్ర రాజకీయాల గురించి ఇచ్చాడు. ఆంధ్రాలో ఒక సెన్సేషనల్ కేసు గురించి తెలంగాణలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందించారు. చాలా మంచిది. పక్కపక్క రాష్ట్రాల్లో విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. కానీ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో మంది దళితుల మీద దాడులు జరిగినప్పుడు అప్పుడు ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇమీడియట్ గా స్పందించిన అంటే ఇప్పుడు ఎవరు చచ్చిపోలేదు, ఎవరు చంపేలేదు, ఎవరికి గుండు కొట్టలేదు, ఎవరిని చంపేసి ఎవరిని డోర్ డెలివరీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇక్కడ ఏమీ చేయని దానికి చాలా బాగా స్పందించారండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇదే స్పందన గతంలో దళితులు అన్యాయానికి గురవుతున్నప్పుడు కూడా మీ స్థాయిలో ఒక బీఎస్పీ అధినేతగా లేకపోతే ఒక అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన వ్యక్తిగా అప్పుడు కూడా మీరు మాట్లాడి ఉంటే చాలా సంతోషంగా ఉంది. పోనీ ఇప్పుడు మాట్లాడారు, పోనీ మాట్లాడింది ఇప్పుడు ఏమన్నా న్యాయంగా మాట్లాడారా? మీరు ఏమన్నారండి? రఘురామ కృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ సీఎం జగన్, సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, ఆంజనేయులపై ఎఫ్ఐఆర్ నమోదవడం షాక్ గా గురి చేసిందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని.